ఏం బామ్మర్ది అంతలా ఆవేశపడుతున్నావు? ఆవిడ అనేసరికి అంత పౌరుషం పుడుచుకొచ్చిందా? ఈ ఇంటితో మీరా గారికి ఏ సంబంధం లేకపోయినా సాటి ఆడపిల్లగా తను అహల్యని గౌరవిస్తున్నారు. మీరేమో అహల్య గురించి నీచంగా మాట్లాడుతున్నారు. అవునరా, మాట్లాడతాం. అది నిన్ను నా మునిమనవణ్ణి వదిలేసి వెళ్ళిపోయింది. బయట జనం ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారో తెలుసా? మన పరువు గౌరవం మొత్తం మంట కలిసిపోయింది. ఇదంతా దానివల్లే కదా. మీరు అహల్య గారిని ఏదో అనుంటారు, మాటలతో ఇబ్బంది పెట్టుంటారు. అందుకే తను వెళ్ళిపోయి ఉంటుంది. నాకు తెలిసి మీ వల్లే తను వెళ్ళిపోయి ఉంటుంది. ఏంటి నర్సుగా వచ్చిన దానివి నీ పని చూసుకోకుండా మా వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నావు? పైగా నన్నే ప్రశ్నిస్తున్నావా? నా వల్లే అది వెళ్ళిపోయిందని నన్నే నిందిస్తున్నావా? నిన్ను మీరా గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. అంటే నీ పెళ్ళం వెళ్ళిపోవడానికి నేనా కారణం? తన అభిప్రాయం తను చెప్పింది. దానికి ఎందుకు నాన్నమ్మా నువ్వు అంతులికి పడుతున్నావు? అహల్య వెళ్ళిపోయింది, ఇక రాదు అని మీరు అనుకుంటున్నారు. ఏదో ఒక రోజు ఇంటికి ఖచ్చితంగా తిరిగి వస్తుందనే నమ్మకం నాకుంది. ఏంటి మీరా గారు, నా నమ్మకం నిజమవుతుందని మీకు అనిపిస్తుంది కదా? మీరు చెప్పండి, నా అహల్య తిరిగి వస్తుంది కదా? ఇదేంటి గౌతమ్ గారు నా అభిప్రాయం అడుగుతున్నారు? చెప్పండి మీరా గారు, మీ నోటితో చెబితేనైనా వీళ్ళ ఆలోచనల్లో మార్పు వస్తుందేమో. అదెవర్రా అహల్య తిరిగి వస్తుందని చెప్పడానికి? దానికి ఇంటికి ఏం సంబంధం? మీరు చెప్పండి మీరా గారు, నా అహల్య తిరిగి వస్తుందా లేదా? వస్తుందని చెప్పండి. మీ మాట, మీ నమ్మకం నిజం కావాలని కోరుకుంటున్నానండి. అంతకు మించి నేనేం చెప్పలేను. విన్నారు కదా, మీరా గారు కూడా చెప్పారు, నా అహల్య తప్పకుండా తిరిగి వస్తుంది. సరే నాన్న, మేమింక బయలుదేరుతాం. ఉంటాం అంకుల్, బాయ్. వెళ్ళొస్తాం అత్తయ్య. వెళ్ళండి వెళ్ళండి, ఇంటికి వెళ్ళగానే యామిని గారి చేతుల్లో మీకుంటుంది.